హాయ్ అండి. చాలా వీడియోస్ కింద ఒక కమెంట్ అయితే వస్తుంది. ప్రతి ఒక్కరూ పెడుతున్నారు. నేను ఆ కమెంట్స్కి అయితే ఈవేళ అయితే రిప్లై ఇస్తాను ఈ వీడియో ద్వారా. ఫస్ట్ అయితే ఈ రోజు అయితే ఇంకా వడియాలు గుడ్లు కూర అయితే పొద్దున్న పిల్లలు లంచ్ బాక్సులకి అయితే వండేసాను. దాంతోపాటు టమాటా రసం చేశాను. ఇంకా చారు ఉందనేసి మా అమ్మమ్మకి నెత్తళ్ళ కూర అయితే వండమన్నాను. మా అమ్మమ్మ మొన్న ఊరు నుండి వచ్చినప్పుడు ఈ మెత్తళ్ళు అయితే తీసుకొచ్చింది. నెత్తళ్ళు అంటారు, మెత్తళ్ళు అంటారు, ఏది కరెక్టో కమెంట్ చేయండి. కమెంట్స్ గురించి మాట్లాడతానని చెప్పాను కదా అక్క, మీరు శ్రావణ మాసంలో నాన్ వెజ్ తింటారా అనేసి కమెంట్ చేస్తున్నారు. ఇంకొకటి 7 శనివారాల వ్రతం కూడా చేస్తున్నారు. నాన్ వెజ్ తింటున్నారా? 7 వారాలు పూర్తయిన తర్వాత కదా నాన్ వెజ్ తినాలి అని చెప్తున్నారు. అందరూ ఇలాగే ఉండాలని నేను చెప్పను, నాలాగా ఉండాలని నేను చెప్పను, అందరిలాగా నేను ఉంటానని చెప్పను. ఫస్ట్ శ్రావణ మాసంలో నాన్ వెజ్ తింటారా అంటే మేము ఎప్పుడు శ్రావణ మాసంలో మానేము అని లేదు, మొదటి నుండి తింటాము. శ్రావణ శుక్రవారం వ్రతం చేసుకొని ఆదివారం నాన్ వెజ్ తినేస్తున్నారు అని అడుగుతున్నారు. పూజ శుక్రవారం అయింది, మధ్యలో శనివారం కూడా అయిపోయింది, ఆదివారం తినడానికి ఏమవుతుందండి? మేమైతే శ్రావణ మాసంలో నాన్ వెజ్ తింటాము. ఇంకా శుక్రవారం శనివారం అంటారా, ఇంకా అసలు ఎప్పుడు తినమన్నమాట. ఇంకొకటి సప్త శనివారాలు చేస్తున్నారు కదా, ఇంకా 7 వీక్స్ కంప్లీట్ అయిన తర్వాత కదా నాన్ వెజ్ తినాలి అని అడుగుతున్నారు. ఫస్ట్ వారం చేసేటప్పుడు మొక్కుకునే బట్టి ఉంటుంది. మేము ఈ 7 వారాలు అయిపోయి వడ్డీ వారం చేసేదాకా నాన్ వెజ్ అని మొక్కుకుంటే ఇంకా 7 వారాలు పూర్తయి 8వ వారం కూడా పూర్తి అయిన తర్వాత అప్పుడు నాన్ వెజ్ తింటాం. మొదలు పెట్టేటప్పుడు మనం ఎలా అనుకుంటామో ఇంకా ఆ విధంగా ప్రతి వారం కూడా ఉండాలి. నేను ఫస్ట్ వ్రతం చేసేటప్పుడు 7 వారాలు చేశాను. వడ్డీ వారం పూర్తి అయ్యేదాకా అసలు నాన్ వెజ్ తినలేదు. చాలా గ్యాప్ వచ్చేసింది. వ్రతం మొదలు పెట్టిన తర్వాత సరిగ్గా 7 వారాల్లో పూర్తి అయిపోతే పర్వాలేదు, మైలని అదని ఇదని వస్తుంటాయి కదా, మధ్య చాలా గ్యాప్ వచ్చేస్తుంది. అందుకనే ఇంకా మన మనసంతా అయిపోతే బాగుండేది అనే కాకుండా వ్రతం చేసే ముందు రోజు, వ్రతం చేసే రోజు నాన్ వెజ్ మానేసి నెక్స్ట్ రోజు తిన్నా పర్వాలేదు. నాకైతే నా మనసుకు నచ్చినట్టు చేస్తున్నానండి. నాలాగే చెయ్యాలనేసి మీకు ఎవరికి నేను చెప్పలేదు. మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో వాళ్ళని అడిగి తెలుసుకొని వ్రతం అయితే స్టార్ట్ చేసుకోండి. ఇంకా శ్రావణ మాసంలో అంటారా, ఎవరిష్టం వాళ్ళదండి. అన్ని క్లియర్ చేశాను అనుకుంటాను. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.